వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. సో మనకి ఈరోజు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇక 2000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకొని ఉంటుందంటూ ఇక్కడ రావడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై కసరత్తు, వర్సిటీల్లో ఏళ్లుగా ఖాళీలు, కాంట్రాక్ట్ సిబ్బందితోనూ బోధన అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి ప్రధానంగా 2018లో అయితే అప్పటి గవర్నమెంట్ 1800 పోస్టులకు పైగా భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ ద్వారా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక పరీక్షలు కూడా నిర్వహించిందనమాట. నెక్స్ట్ వచ్చేప్పటి ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి అయ్యే సమయంలో కోర్టులో దీనికి సంబంధించి పిటిషన్లు దాఖలు అవ్వడంతో భర్తీ జరగలేదన్నమాట. ఇక పోస్టుల భర్తీకి సంబంధించి పిటిషన్లు పలు అంశాలు లేవనెత్తడంతో దాదాపు 70 వరకు దీనికి సంబంధించి వ్యాజ్యాలు అయితే రావడం జరిగిందనమాట. వీటన్నిటిపై విచారణ పూర్తయితే గత ఏడాది నవంబర్లో ఉన్న న్యాయస్థాన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందనమాట. మనకి వచ్చే నెలలో 2000 పోస్టులకు నోటిఫికేషన్ చేయాలని అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ భావిస్తుందన్నమాట. యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం పైన కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంకా మనకి ప్రధానంగా ఇక్కడ వచ్చేప్పటికి యూజీసీ నిబంధనల ప్రకారం పిహెచ్డి, నెట్, సెట్ వీటన్నిటికీ క్వాలిఫై అయి ఉండాలన్నమాట. అదేవిధంగా ఈ యొక్క బోధనా రంగంలో కొనసాగుతున్న అభ్యర్థులు ఏపీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించడం సమంజసం కాదనే అభిప్రాయాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి అదేవిధంగా మనకి ఎలిజిబిలిటీ టెస్ట్ కానివ్వండి, నెట్ అనమాట, స్టేజ్ ఎలిజిబిలిటీ టెస్ట్, సెట్ వీటిలో అర్హత సాధిస్తేనే మరో పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదనే వాదనలు కూడా వినిపించారనమాట. సో ఇది మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి ప్రధాన అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.